బిఫోర్ నా హ్యాండ్ చూడండి, ఆఫ్టర్ నా హ్యాండ్ చూడండి, గ్లో మీకే తెలుస్తుంది. హాయ్ గాయ్స్, మీ స్కిన్ డల్గా ఆయిలీగా ఉందా? ఇంట్లో ఉన్న సింపుల్ కార్న్ఫ్లోర్తో గ్లోయింగ్ స్కిన్ ఎలా తెచ్చుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా కార్న్ఫ్లోర్ తీసుకోండి, అందులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేయండి. తర్వాత కొద్దిగా వాటర్ వేయండి, వీటిని బాగా మిక్స్ చేయండి. ఫేస్ క్లీన్ చేసి ఈ ప్యాక్ వేసుకోండి. బాగా స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మీకు ఇంకా కావాలంటే ఇంకా కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకొని దీని పేస్ట్ని బాగా మిక్స్ చేయండి. స్మూత్ పేస్ట్ లాగా రావాల. తర్వాత ఇది ఫేస్ క్లీన్ చేసి అప్లై చేయాలి. కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇక్కడ నేను డబల్ వేసాను, మీరు కూడా అట్లా వేసుకోండి. స్కిన్ బ్రైట్ చేస్తుంది, స్మూత్ చేస్తుంది, చాలా మంచి బెనిఫిట్స్ వస్తుంది. ఇప్పుడు ఫేస్ పైన అప్లై చేయండి. ఇక్కడ వీడియోలో చూపిస్తాను కదా, నా హ్యాండ్ పైన వేసి చూపిస్తాను, మీరు ఫేస్ పైన ఇలా అప్లై చేసేసుకోండి. ఫేస్కి ముందు వాటర్ అప్లై చేసి తర్వాత ఇది అప్లై చేయండి, లేదంటే ఇట్లా లమ్స్ వస్తాయి. బాగా కొద్దిగా మసాజ్ చేయండి. అలా ఒక 3 మినిట్స్ మసాజ్ చేయండి. ఫస్ట్ సారికే చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. మీకే వీడియోలో చూపిస్తాను, నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు వాష్ చేసి చూపిస్తాను, మీరే చూసేయండి. చూడండి, ముందు కన్నా ఇప్పుడు నా హ్యాండ్స్ చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయి కదా, నాకైతే ఇది బాగుంది. ఇప్పుడు సెకండ్ స్టెప్ చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి, తర్వాత 1 స్పూన్ కార్న్ఫ్లోర్, తర్వాత రైస్ వాటర్, ఇవి కొద్దిగా రైస్ వాటర్ వేసుకోండి. పేస్ట్ ఎంత అవుతుంది అంటే అంత కొంచెం రైస్ వాటర్ వేసుకొని బాగా స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ చేయండి. ఇది స్క్రబ్ లాగా చేయాలా. కొంచెం ముందుది కొంచెం క్లెన్జింగ్ టైపు, ఇది స్క్రబ్ టైపు. ఇంకొద్దిగా వేసుకోండి. కొద్దిగా వాటర్ అయింది కదా, ఇక్కడ కొద్దిగా వేసుకొని ఇప్పుడు బాగా కలిపేసి ఫేస్ పైన ఓన్లీ 2 మినిట్స్ స్క్రబ్ లాగా చేయాల. 2 మినిట్స్ స్క్రబ్ లాగా చేయాలి. ఇప్పుడు నేను హ్యాండ్స్ పైన చూపిస్తా కదా, అలా 2 మినిట్స్ స్క్రబ్లా చేయండి. హార్స్గా చేయొద్దండి, నిదానంగా చేయండి. ఫేస్ కదా, నిదానంగా చేయండి, లేదంటే ర్యాషెస్ వస్తాయి. స్కిన్ని బ్రైట్ చేస్తుంది, స్మూత్ చేస్తుంది. ఫస్ట్ స్టెప్ చేసినాం కదా, దానికి వచ్చేసి డస్ట్ అండ్ ఆయిల్ రిమూవ్ అవుతుంది, స్కిన్ ఫ్రెష్గా కనిపిస్తుంది. ఇప్పుడు సెకండ్ స్టెప్ చేస్తున్నాం కదా, దీనికి వచ్చేసి స్కిన్ సాఫ్ట్ అవుతుంది, డెడ్ స్కిన్ రిమూవ్ అవుతుంది, స్కిన్ స్మూత్ అవుతుంది, బ్రైట్ కూడా అవుతుంది. ఇప్పుడు స్క్రబ్ చేయండి. తర్వాత నేను వాష్ చేసి చూపిస్తాను, మీరే చూసేయండి రిజల్ట్. నాకైతే మంచి అనిపించింది. చూడండి, వాష్ చేసినాను, రిజల్ట్ అయితే చూడండి స్మూత్గా బ్రైట్గా కనిపిస్తుంది. ఇప్పుడు థర్డ్ స్టెప్స్. ముందుగా బౌల్ తీసుకోండి, అందులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. తర్వాత వచ్చేసి అందులో 1 స్పూన్ కర్డ్ అంటే పెరుగు వేసి బాగా మిక్స్ చేయండి. స్మూత్ పేస్ట్ లాగా కావాలా, గట్టిగా కాకుండా స్మూత్ పేస్ట్ లాగా. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అట్లా స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఫేస్ పైన అప్లై చేయాలి. స్మూత్ లమ్స్ లేకుండా బాగా కలపండి. ఇప్పుడు నేను హ్యాండ్ పైన అప్లై చేస్తాను కదా, అలాగే ఫేస్ పైన స్మూత్గా అప్లై చేయండి. చూడండి ఎంత స్మూత్ పేస్ట్ వచ్చింది కదా. చూడండి, నా హ్యాండ్ పైన అప్లై చేస్తాను. పైకి అప్లై చేయండి, కిందికి ఎప్పుడు కూడా మన స్కిన్ కిందికి అప్లై చేయకూడదు, లేదంటే లూజ్ అవుతుంది స్కిన్ పైకి అప్లై చేస్తేనే టైట్ వస్తుంది. ఇప్పుడు ఈ ప్యాక్ నేను అప్లై చేస్తున్నాను కదా, తర్వాత రిజల్ట్ మీరే చూడండి. నా స్కిన్ హ్యాండ్కి చాలా టైట్ అవుతుంది, చూడండి మీరు. తర్వాత నేను వాష్ చేసి చూపిస్తాను. అంతే, స్క్రబ్ ఏం చేయకూడదు, ఓన్లీ 15 మినిట్స్ తర్వాత వాష్ చేయండి. దీని ఫలితం వచ్చేసి స్కిన్ బ్రైట్ అవుతుంది, పింపుల్స్ రిమూవ్ అవుతుంది, న్యాచురల్ గ్లో వస్తుంది. చాలా మంచి బెనిఫిట్. కార్న్ఫ్లోర్ బెనిఫిట్ అందరికీ తెలిసిందే, కానీ చాలా అంటే చాలా మంచి బెనిఫిట్ ఇస్తుంది. ఇప్పుడు నేను వాష్ చేసి చూపిస్తాను, రిజల్ట్ మీరే చూసేసేయండి.
చూడండి, నేను వాష్ చేసిన తర్వాత మీరే వావ్ అంటారు. నాకైతే సూపర్ అనిపించింది. చూడండి నా హ్యాండ్స్ ఎంత బ్రైట్ ఉన్నాయి కదా. ట్యాన్ ఇన్స్టాంట్గా రిమూవ్ అయిపోతుంది, స్మూత్ అవుతుంది. ఇది సూపర్గా వర్క్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి మీరు. ఇప్పుడు 4th స్టెప్స్ చూసేద్దాం. దానికి ముందుగా బౌల్ తీసుకోండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి, అందులో కొద్దిగా మిల్క్ వేసుకోండి. ఈ వీడియోలో ఈ 4 స్టెప్పులు కార్న్ఫ్లోర్తోనే చేసుకోవాలా. ఇలా బాగా మిక్స్ చేయండి. దీని ఫలితం వచ్చేసి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఇది ఫలితం స్కిన్ సాఫ్ట్, స్మూత్, టైట్నెస్ కూడా ఇస్తుంది, హైడ్రేషన్ ఫీల్. ఇలా రోజుకి ఒకసారి చేస్తే చాలు, లేదా వీక్లీ వన్స్ చేసినా నో ప్రాబ్లం. నాకు తెలిసి వీక్లీ వన్స్ చేయండి, రోజు ఏం అవసరం లేదు. వీక్లీ వన్స్ చేయండి, చాలా మంచి బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు నేను హ్యాండ్కి అప్లై చేసినా కదా, అలాగే మీరు ఫేస్కి అప్లై చేసేసుకోండి. అప్లై చేసేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత వాష్ చేసేసేయండి. ఇప్పుడు నేను ఇక్కడ వాష్ చేసి చూపిస్తాను, రిజల్ట్ చూడండి. వాష్ చేసిన తర్వాత లాస్ట్లో టోనర్ అప్లై చేయండి. రోజ్ వాటర్ కానీ, రైస్ వాటర్ కానీ, ఏదైనా మీకు ఇష్టమైన టోనర్, కుకుంబర్ టోనర్ కానీ ఏదైనా టోనర్ అప్లై చేసి తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయండి. అసలు నిజం అంటే మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించినట్లు ఉంటుంది. చూడండి నా హ్యాండ్స్ ఎంత బ్రైట్గా కనిపిస్తున్నాయో. నిజంగా అంటే ఇది ఇలాంటి సింపుల్ హోమ్ బ్యూటీ టిప్స్ కోసం ఏంజెల్ తను బ్యూటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.